ఈ లోకానికి రావడంలో ప్రభు యొక్క మహాచిత్తము ఏమిటి? మానవుడిగా అయిన ఇశ్రాయేలు దేశంలో కన్యాకుమారి గర్భాన ఉద్భవించుట వలన పరిశుద్ధ వాక్యముల యొక్క నెరవేర్పు ఆయన చేసి ఇశ్రాయేలులకు మహిమను, అన్యజనులకు రక్షణను అనుగ్రహించి ఉన్నారు. స్తోత్ర. యేసు ప్రభు యొక్క పుట్టుక ఇశ్రాయేలులకు మహిమ, అన్యజనులకు రక్షణ. అన్యజనులకు రక్షణ, ఇశ్రాయేలులకు మహిమ. ఈ మాట చాలాసార్లు యెషయా గ్రంథంలో చదువుకుంటూ ఉంటాం. యెషయా గ్రంథం అనేటటువంటి పుస్తకం అనేకమైన ప్రవచన వాక్కులు కలిగిన గ్రంథం. ఆ ప్రవచన వాక్కులు అంటే ప్రవక్త ఏదైనా ఒక మాట పలికితే ఆ మాట చాలా కాలం తర్వాత నెరవేరుతూ వస్తూ ఉంటుంది. ప్రవక్త ఒక మాట పలికితే ఆ మాట చాలా కాలం తర్వాత నెరవేరుతూ వస్తూ ఉండే ఆ మాటలు ప్రవచనమైన వాక్కులు. స్తోత్ర. హల్లెలూయా. అటువంటి ప్రవచనాత్మకమైన సందేశాన్ని ప్రభు యెషయా గ్రంథంలో ఇప్పుడు సెలవిచ్చి ఉన్నారు. ఒక ప్రవక్త అని ఆయన భూమి మీద పనిచేసాడు అని అంటే అది చాలా విశేషమైన సంగతి. ఇశ్రాయేలు దేశంలో ప్రవక్తులు అనేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారందరూ అసలు ఎలాగ వచ్చారు అని అంటే ఒక గ్రామానికి ఒక దైవజనుడు ఉండటం గొప్ప అదృష్టం. స్తోత్ర. ఏదైనా కూడా నీళ్ళల్లో ఉంటే ఉన్నంతసేపు నీళ్ల బరువు తెలీదు. ఒక బిందె నెత్తి మీద పెట్టుకుంటే ఆ నీటి విలువ తెలుస్తుంది. అట్లాగని కాకుండా ప్రభు ఉచితంగా ఆయన యొక్క కృపాక్షేమాలు, వాక్య సంపదలు అనుగ్రహించినప్పుడు దాని విలువ తెలియదు. మహా ఎండకు కాలిన అరణ్యములో నన్ను స్నేహించిన వాడవు నీవే నీ వాక్యంలో వ్రాసి ఉన్న ఆ మాటలను చూస్తూ ఉంటే ఎండ దెబ్బ తగిలిన వ్యక్తికే నీడ యొక్క విలువ తెలుస్తుంది. ఎండ దెబ్బ తగిలిన వ్యక్తికే ఆశ్రయం యొక్క అర్థం తెలుస్తుంది. అలాగే సన్నిధి విలువలు ఉన్నంతసేపు భక్తులకు భక్తి యొక్క విలువ తెలియదు. దేవునికి స్తోత్ర. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి ఉద్భవించారు? ఆయన యొక్క మానవ జన్మలో దాగి ఉన్నటువంటి ఆ విశేషములను ధ్యానం చేస్తూ తెలుసుకుంటూ పరిశుద్ధ ఐక్యత, సంఘ ఐక్యత, సమాజ ఐక్యత అంటే ఎలా ఉండాలి అని అంటే పరిశుద్ధ ఐక్యతగా ఉండాలి. స్తోత్ర. ఆ మాటలు నేను కొన్నిసార్లు చెబుతూ వస్తాను. ఎఫెసీ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఎఫెసీ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. స్తోత్రం. మీరు సమాధానమును ఇక్కడ ఆత్మ కలిగించే ఒక ఆత్మీయమైన స్థితిని గురించి పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి ఈ మాటలు వ్రాస్తూ ఉన్నారు. స్తోత్ర. హల్లెలూయా. సమాధానం అనేది సంఘములో ఉండాలి. ఐక్యత అనేది సంఘములో ఉండాలి. ఈ ఐక్యత ఎలాగ ఉండాలి అని అంటే పరిశుద్ధ ఐక్యతగా ఉండాలి. పరిశుద్ధ ఐక్యత అనేది కేవలం సంఘంలో మాత్రమే వినిపించబడే సందేశం. దేవునికి స్తోత్ర. అది పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉండగా వినిపించబడే సందేశం. పరిశుద్ధాత్ముడు మాత్రమే నేను క్రైస్తవుడును, నేను దేవుని బిడ్డను, నేను ఒక మంచి విశ్వాసిని అని ప్రభు యొక్క సన్నిధిలో సంతోషంగా, ఆనందంగా ఆ మహాదేవుని యొక్క నామములో ఆయన్ని ఆరాధించి స్తుతిస్తూ ఆయన వాక్యము యొక్క జ్ఞానము చేత నింపబడుచు
ఆయన నామానికి మహిమ తెచ్చేటటువంటి బిడలుగా ఉండడానికి ప్రియమైన వారు మంచి విశ్వాసిగా, స్తోత్ర, నేను ఒక క్రైస్తవుడనంటే సరిపోదు, మంచి విశ్వాసిగా ఉండాలి తప్పనిసరిగా, స్తోత్ర, మంచి విశ్వాసిగా ఉండాలి. ఈ ఐక్యత అనేది పరిశుద్ధ ఐక్యత అని నేను అంటూ ఉన్నాను. అంటే ఏమిటి అంటే, పరిశుద్ధ ఐక్యత అని అంటే అది వాక్య ప్రమాణాలతో కూడుకున్నది, వాక్య ప్రమాణాలతో నిండుకున్నది. అందులో యథార్థత ఉండాలి, నీతి ఉంటుంది, సత్యం ఉంటుంది, మంచితనం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. ఇవన్నీ వాక్యానుసారమైనవి మాత్రమే, ఈ లోక సంబంధమైనవి కావు. ఈ లోకానికి జ్ఞానం ఉంటుంది, నీతి, యథార్థత, సత్యం కొంచెం కొంచెం ఉంటా ఉంటే ఈ లోకంలో, అవి ప్రభువుకి అవసరం లేదు. స్తోత్ర. వాక్యం చెప్పే మంచితనం నీలో ఉండాలి, వాక్యం చెప్పే జ్ఞానం నీలో ఉండాలి, వాక్యం చెప్పే మంచితనం నీలో ఉండాలి, వాక్యం చెప్పే నీతి నీలో ఉండాలి. స్తోత్ర. ఈ లోక సంబంధమైన ఏ బుద్ధులతోనూ రెండు, ఒకటి నిన్ను నీవు ఉద్ధరించుకోలేవు, యేసు ప్రభువును కూడా ఏమీ ఉద్ధరించు. చేస్తే సంఘానికి కీడు చేయటం అనే ఒక విషయం జరుగుతుంది తప్ప మానవుడు తన యొక్క బుద్ధుల చేత సంఘాన్ని ఎప్పటికీ కూడా ఉద్ధరించడని చెప్తూ ఉన్నాను. రాసి పెట్టుకోండి. నా మాట తప్పు అయితే మీరు నన్ను ఏమైనా చేయొచ్చు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మానవుడు తన బుద్ధి చేత సంఘాన్ని ఉద్ధరించడు, కీడు చేస్తాడు. వాక్యం చేత మాత్రమే సంఘం ఉద్ధరించబడుతుంది. ఇది సత్యం. ఒక్క వాక్యం చేత మాత్రమే సంఘం ఉద్ధరించబడింది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఒకటి యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం. ఈ ఐక్యత అనేది పరిశుద్ధ ఐక్యతగా ఉండాలి. ఆ పరిశుద్ధ ఐక్యత సంఘానికి క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది. పరిశుద్ధ ఐక్యతలో కుయుక్తికి చోటు ఉండదు. ఇంటిలో ఒక మాట, వీధిలో ఒక మాట ఉండదు. సంఘములో ఒక మాట, ఇంట్లో ఒక మాట ఉండదు. రహస్యపు మాట ఒకటి, బహిరంగపు మాట ఒకటి ఉండదు. దేవునికి స్తోత్రం. దేవుడిని కలిగి బ్రతకడం, దేవుడిని లేకుండా కూడా బ్రతకవచ్చు అనే మాట కూడా అసలు ఉండనే ఉండదు. మనం ప్రభు వలన ఉన్నాము, ప్రభు వలన కలిగాము, ప్రభువే మనకు ఆధారం కాబట్టి ఆయన ఏమైనా ఇస్తే అవి పొందుకుందాం, ఆయనకి ఏమైనా ఇచ్చి ఆయన్ని సొంతం చేసుకుందాం, ఆయన ఏమైనా ఇస్తే అవి కలిగి ఉందాం, ఆయనకు ఏమైనా ఇచ్చి ఆయన సన్నిధిలో బ్రతికిపోదాం అని చెప్పి ప్రభు యొక్క సన్నిధానంలో ఈ ఐక్యతలో ఇవన్నీ భాగాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం. నేను ఆనుకొన నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతడు యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. స్తోత్రం. ఇక్కడ నేను 6 మాటలు చెప్తాను. దయచేసి ఆలకిస్తూ ఈ మాటలను శ్రద్ధగా ధ్యానం చేస్తూ ప్రభు యొక్క సన్నిధిలో ఆ జ్ఞానములోను ఆధ్యాత్మికంగాను స్థిరంగా ఉండటానికి కష్టపడాలి. స్తోత్ర. హల్లెలూయా. ప్రభువులో నేను ఎంత స్థిరంగా ఉండాలి అని కోరుకునే దానిలోనే నిజమైన స్థితి ఉంటుంది. ఒక మనిషికి మనిషి ప్లస్ విశ్వాసం రెండు కలిపితే భక్తుడు. స్తోత్ర. మనిషి ప్లస్ విశ్వాసం, ఈ రెండు కలిసింది భక్తుడు. మనిషి, క్రీస్తు, విశ్వాసం, ఈ రెండు కలిసినటువంటి స్థితిలో దైవ భక్తుడిగా ప్రియమైన వారులారా ప్రభు యొక్క సన్నిధానంలో జ్ఞానంగా దేవుని సన్నిధిలో ఉండాలి, యథార్థముగా దేవుడి యొక్క సన్నిధిలో ఉండాలి అని కోరుకోవాలి. అదే విషయంలో స్థిరంగా ఉండాలి. స్తోత్ర. లోకం అనేక రకాలుగా ఉంటుంది. లోకం అంతా రాజకీయాలమయం. దేన్నైనా నమ్మొచ్చు కానీ రాజకీయాన్ని నమ్ముకోకూడదు. స్తోత్ర. అదనమాట. సరే, మంచిది. విజ్ఞాన వివేక చైతన్యవంతులైన బిడ్డలారా, ఒక 6 మాటలుగా నేను కొన్ని మాటలు చెప్తాను, వాటిని ధ్యానం చేద్దాం. మొదటి మాట, యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకమందు ఏర్పాటు చేయబడిన వారు. స్తోత్ర. ఆయన భూమి మీదకు మానవుడిగా రాకముందు పరలోకమందు ఆయన ఏర్పాటు చేయబడి ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు మెస్సియా అనే మాటకు అర్థం, క్రీస్తు అనే మాటకు అర్థం, శ్రీ అనే మాటకు అర్థం అభిషిక్తుడు.
ఈ అభిషిక్తుడు అని అంటే ఆయన ఈ లోకంకి వచ్చిన తర్వాత ఎవరో ఓ పెద్ద మనిషి చేతనో ఒక అనామకుడి చేతనో నెత్తి మీద చేయబెట్టుకుని అభిషేకించబడిన వాడు కాదు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన పరలోకమందు అభిషేకించబడ్డాడు. ఆ మాటను బట్టి ప్రవక్తుల ప్రవచన గ్రంథాల్లో రాసినటువంటి మాట ఆయన పేరు మెస్సియా. స్తోత్రం చెప్పండి. మెస్సియా అనే మాటకు అర్థం అభిషేక్తుడు. ఈ అభిషేకం ఆయనలో నుంచి శిష్యుల దగ్గరికి వచ్చింది, శిష్యుల నుంచి అపోస్తుల దగ్గరికి వచ్చింది, అపోస్తుల దగ్గర నుంచి పరిచారకుల దగ్గరికి వచ్చింది, అపోస్తుల దగ్గర నుంచి సేవకుల మీదకి వచ్చింది, అపోస్తుల దగ్గర నుంచి ప్రవక్తుల దగ్గరికి వచ్చింది, అపోస్తుల దగ్గర నుంచి సువార్తికుల దగ్గరికి వచ్చింది, అపోస్తుల దగ్గర నుంచి సేవకుల దగ్గరికి వచ్చింది, వాక్యం బోధించే వారి దగ్గరికి వచ్చింది, వాక్యాన్ని ఆలకించే వారి దగ్గరికి వచ్చింది. అయితే అది అంతా యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్ద నుంచి వచ్చింది. స్తోత్రం. ఆయన అభిషేక్తుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏర్పాటు చేయబడిన వాడు. ఏర్పాటు చేయబడడం అంటే ఎవరైనా ఒక వ్యక్తి సేవకుడిగా ఉన్నాడు అని అంటే ఆ వ్యక్తిని ఏ దైవజనుడు తన ఆత్మ చేత ప్రవచన వాక్కు చేత పిలిచాడురా అని అడుగుతారు నిజమైన తెలిసిన వ్యక్తి. రెండవది, సంఘంలో ఆయన ఎవరితోనైనా ప్రవచనం ద్వారా మాట్లాడబడ్డా అని చెప్పి అంటుంది సార్వత్రిక సంఘం, సత్య సంఘం. దేవునికి స్తోత్ర. ఒక సేవకుడు దైవజనుడుగా ఏర్పాటు చేయబడటానికి దానికి ఎంపిక ఉంది. బైబిల్ గ్రంథంలో మనం చాలా వరకు, నేను చాలా వరకు, ప్రతి ఒక్క బిడ్డ కూడా చాలా వరకు ఏమని నమ్ముతూ వస్తాము అని అంటే వాక్యంలో నుంచి దైవ సేవకులు ఏమని దేవుని వాక్యాన్ని బోధిస్తారు, ఆ బోధించేటటువంటి మాటలు నన్ను ఎలా దర్శిస్తాయి, ఆ మాటల్లో ఉన్న నీతి ఎంత, యథార్థత ఎంత, వాటి వలన నేను ఎలా బ్రతకాలి అని చూసినప్పుడు ఆ వాక్యం నాతో మాట్లాడుతూ ఉంది. ఆ వాక్యం నన్ను దర్శిస్తాను, ఆ వాక్యమే నన్ను ఎంపిక చేసుకుంటాను, ఆ వాక్యమే నన్ను ప్రత్యేకిస్తాను, ఆ వాక్యమే తన యొక్క సేవకునిగా తన యొక్క నామ మహిమ కొరకు నిలబడుతూ ఉంది. ఏ వ్యక్తి అయినా అంతే. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆయనను వెతుకువారు ఆయనను, చెప్పండి, ఆయనను వెతుకువారు ఆయనను ఏర్పాటు చేయబడిన వాడు యేసయ్య. ఆయన పరలోకమందే ఏర్పాటు చేయబడిన వాడు. ఈ లోకానికి మానవాకరుడుగా నన్ను నిన్ను రక్షించడానికి నీ చేతిలో పవిత్రమైన గ్రంథం, బంగారము కంటే అమూల్యముగా ఎంచే దేవ గ్రంథం బైబిల్ గ్రంథం, ఈ దివ్య గ్రంథాన్ని పాపిష్టి చేతుల్లో పెట్టిన ఆ మహాదేవుడు. ఒప్పుకుంటావా? నా చెయ్యి పాపిష్టి చెయ్యని ఒప్పుకుంటావా? ఆయన చెయ్యి పరిశుద్ధ చెయ్యి అని ఒప్పుకుంటావా? ఒప్పుకుంటే నీకు రక్షణ వచ్చినట్టు, ఉన్నది నిజం అన్నట్టు. ఒప్పుకోకపోతే నీకు రక్షణ రానట్టు అనే మాట గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్ర. కొన్ని లెక్కలు ఉంటాయి యేసయ్యకి. నీ లెక్కలు నీయే. యేసయ్య నీ లెక్కలు పట్టుకుని నీ డొక్కజించేస్తాడు. కానీ ఆయన లెక్కలు నువ్వు ఉంటే నీ బతుకంత బాగుంటుంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆయన ఏర్పాటు చేయబడిన వాడు. ఆయన ఏర్పాటు చేయబడిన వాడు. పరలోకమందే ఆయన ఏర్పాటు చేయబడినాడు. రాజయ్య గారు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు ఏమనంటే, మనం మనుషులంగా ఈ లోక భూమి మీదకు రాకముందు మనం పరలోకంలో మన ఆత్మలు పరలోకం నుంచి భూమి మీదకు ప్రభు అలా పోశారు అని. ఈ ఆత్మను పరలోకంలో నుంచి ఆ భగవంతుడు పోస్తే భూమి మీద ఈ మంటి మాంసపు మధ్యలోనికి ఆత్మ వస్తుంది. స్తోత్ర. ఎలా వచ్చింది ఆత్మ? నేను ఫలానా, నా అడ్రస్ ఇది, నేను ఇది చదువుకున్నాను, నా చదువు ఇంత అని చెప్పి అంటూ ఉంటాం. నా స్థితి ఇది, నా పరిస్థితి ఇది, నా మనస్తత్వం ఇది. స్తోత్రం. హల్లెలూయా. పరలోకం నుండి ఆత్మలు భూమి మీదకు పోయబడ్డాయి. అయితే కొంతమంది ప్రత్యేకంగా ప్రభు చేత ఏర్పాటు చేయబడి ఈ లోకానికి వస్తారు. వారిలో కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. అందుకని కొందరిని ఏమంటారు అంటే కారణ జన్ములు అంటూ ఉంటారు. స్తోత్రం. అంటే ఏదైనా వీరు కారణం చేత ఈ లోకానికి వచ్చారు. సరే, అయితే సృష్టించబడిన ప్రతి మనిషిలో దేవదేవునికి మంచి ఉద్దేశం ఉంటుంది. అయితే అది ఆయన వైపుకి చూడడం మీద ఆధారపడి ఉంటుంది. దయచేసి గమనించండి. స్తోత్రం. హల్లెలూయా. నీ చూపు ఎంత మంచిగా ఉంటే అక్కడ ఆయన ఉద్దేశం నీకు అలా తెలియపరచబడుతుంది, తెలియచేస్తాడు. చూపు కరెక్ట్గా ఉండాలి. అంటే ఆయన బాగా ప్రభువుని చక్కగా చూడగలగాలి. అప్పుడు నీ మీద ప్రభువుకున్న చిత్తాన్ని ప్రభువు తెలియచేస్తాడు. అప్పుడు రెండు జరుగుతాయి. నువ్వు ఆయనకు విధేయత చూపుతావు, ఆయనేమో తన చిత్తాన్ని నెరవేర్చడానికి నిన్ను తన చేతిలో పెట్టుకుంటాడు. నన్ను అయినా అంతే. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కాబట్టి మనం పరలోకం నుంచి పోయబడ్డాం. ఇక్కడేమి ఎలవలేదు. ఇక్కడేదో మనం ఊరకనే వచ్చింది కాదు.
మానవుడు పరలోకం నుండి పోయబడిన వారు. మనం పరలోకం నుంచి అలా పోయబడ్డాం. యేసు ప్రభువు కూడా పరలోకం నుంచి పోయబడిన వారు. కానీ ఆయన మనలాంటి వారు కాదు. ఆయన వచ్చింది మనం వచ్చినట్లుగా కాదు. ఆయన వచ్చింది ప్రత్యేకమైనదిగా. స్తోత్రం. ఇన్ని కోట్ల మంది భూమి మీద మనుషులు ఉద్భవిస్తే ఇంతమంది ప్రజల్ని ప్రభువు ఒక గిరిగీసి గిరిలో పెట్టి ఆ గీతం తన చేతిలో పెట్టుకుని పరలోకమందు ఉన్నవాడు ప్రభువైన యేసుక్రీస్తు. స్తోత్రం. హల్లెలూయా. ఒక గిరి గీసుకుని ఒక రౌండ్ చుట్టుకుని రౌండ్లో మనందరిని పెట్టాడు. లోకంలో ఉన్న సమస్త జనులను ఆ రింగును ఆయన చేతిలో పెట్టుకున్నారు. తర్వాత ఆయనే ఆ రింగులోనికి రావడానికి సంకల్పించుకున్నారు. స్తోత్ర. హల్లెలూయా. ఆయన ఈ మానవ జన్మ ఎత్తాల్సిన పని లేదు. ఇది మానవ జన్మ ఎంతో దౌర్భాగ్యం. ఇది ఎంతో కష్టంగా అనిపించే జన్మ కదా. ఇది మంచి జీవితం కాదు. స్తోత్ర. సౌఖ్యంగా సుఖంగా అన్ని అనుకూలంగా ఉంటే సాగిపోతుందని అనుకుంటాం. లేదు, అంతా ఒకటిదే. మంచిగా ఉన్నదే జీవితం, మంచిగా బ్రతికిందే బ్రతుకు. అన్ని కష్టాలు, ఏది పోదన్నమాట. మనిషి చేసే దేని నుంచి తప్పించుకోలేదు మనిషి. నేను ఆ సిద్ధాంతాన్ని నమ్ముతాను. మానవుడు అనే వరం మనం ఏం చేసినా దాని నుంచి తప్పించుకోలేము. నేను మంచి చేస్తే మంచి నుంచి తప్పించుకోలేను, చెడు చేస్తే చెడు నుంచి తప్పించుకోలేను. ఇది ప్రతి ఒక్కరు నమ్మాల్సిందే భూమి మీద. స్తోత్ర. జీవితం చాలా సాగిగా ఉంది, సాగిపోతుంది అని అనుకుంటున్నా, ఇది ఎక్కడికి పోతుందో తెలీదు. మరి హల్లెలూయా. ఇక్కడ మంచిగా ఉండకుండా పోతా ఉంటే ఆ పోయేది చాలా భయంకరం. ఇక్కడ మంచిగా ఉండి ప్రయాణం చేస్తుంటే అది నోటి మాటతో చెప్పలేనంత సంతోషకరమైన ఉత్తమమైన జీవితం. స్తోత్రం. ఇవి రెండు ఉన్నాయి. ఇది గుర్తించాలి మానవుడు. అందుకని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఈ మానవ జీవితంలోనే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. నిజమైన జ్ఞానం అంటే యేసుక్రీస్తు. జ్ఞానానికి 7 స్తంభాలు ఉంటాయి. దాని మీద ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది. అది ఆశ్రయపురం. దాని పేరు ప్రభువైన యేసుక్రీస్తు. స్తోత్ర. చెప్పండి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానానికి 7 స్తంభాలు. లోకంలో ప్రతి ఒక్కరూ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అంటే ఏమిటి అంటే, ఏంటో ఈ ప్రార్థన వాళ్ళందరూ ప్రార్థన చేస్తారు, అసలు ఏముంది ఇందులో? ఆ ప్రార్థనలో ఈ ప్రార్థన వాళ్ళందరూ చేసి ఈ భక్తిలో ఉన్న నిజతత్వం ఏంటో నీకు తెలిసిపోతే నువ్వు కూడా ప్రభువు బిడ్డవు. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కూడా యేసయ్య బిడ్డవే. రహస్యంగా చెయ్యి, బహిరంగంగా చెయ్యి, మందిరం నుండే చెయ్యి, ఇంట్లో ఉండి చెయ్యి, మనసుతో చెయ్యి, మోకాళ్ళు వచ్చి చెయ్యి. నువ్వు ఎలా చేసినా భజన, నువ్వు ఎలా చేసినా భక్తి, యేసయ్య జ్ఞానం తెలిస్తే యేసు బిడ్డ. స్తోత్రం. అటువంటి ఆ క్రీస్తు యొక్క తత్వాన్ని సంపాదించుకోవాలి, ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ప్రభు మొదట ఏర్పాటు చేయబడిన వారు. ఆయన పరలోకమందే ఆయన ఏర్పాటు చేయబడిన వారు. తండ్రి అభిషేకించి పంపిన వాడండి యేసయ్య. స్తోత్రం చెప్పండి. ఆయన కూర్చున్న తలంపులు నన్ను ఎంతో సంతోషింపజేస్తాయి. అందులో కొన్నింటిని మీతో పంచుకుంటూ ఉంటే కొంచెం బాధ ఉంటుంది. అదేంటంటే మీరు పూర్తిగా తీసుకోరు, కొంచెం చాలా వేస్ట్ అయిపోతుంది. అది నా బాధ. స్తోత్రం. హల్లెలూయా. చెప్పు విలువైన మాటల్లో కొంచెమే మీరు తీసుకుంటారు, చాలా వేస్ట్ అయిపోతుంది. అది నా బాధ. స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో నేను ఆదుకోను నా సేవకుడు, నేను ఏర్పరుచుకుని వాడు అని వాక్యం చెబుతూ ఉంది. ఈ ప్రభువుని పరలోకమందే తండ్రి అభిషేకించాడు. ఆయన చేయి కుమారుని మీద పెట్టి పరలోకమందు అభిషేకించాడు తండ్రి. తండ్రి కుమారుణ్ణి పరలోకంలోనే చూశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదేంట్రా మొన్న దేవుడు ఒక్కడే అని చెప్పావుగా, 3 దేవుళ్ళు అంటే ఊరుకునని చెప్పి అన్నావుగా, మరి వాళ్ళైతే తండ్రి కుమారుని అభిషేకించడం. స్తోత్రం. దేవుడిలో 3 తత్వాలు. దేవుడికి 3 వ్యక్తిత్వాలను మనం నేర్చుకోవాలి. ప్రతి బిడ్డ కూడా
ధ్యానం చేయాలి, నేర్చుకోవాలి. దేవుడిలో 3 తత్వాలు. దేవుడు ఒక్కడే. ఆ ఒకే ఒక్కరిలో 3 భాగాలు ఉంటాయి. దేవుడు సృష్టికర్త అయిన ప్రభు ఒక్కడే. దేవుడు 2 కాదు, 3 కాదు. ఒక్కడిని రెండవ వ్యక్తిగా చేసేవంటే నువ్వు దారి తప్పు, నువ్వు మరలా దారికే రావాలి. స్తోత్రం, హల్లెలూయా. ఒక్కడే దేవుడు. అజ్ఞానం మహం భవతి. అజ్ఞానం అనే ఆ స్థితితో ఏ వ్యక్తి కూడా దారి తప్పకూడదు, జ్ఞానానికి రావాలి. అయితే జ్ఞానం అజ్ఞానం ఎన్నో కోణాల్లో ఉంటాయి, వాటికి 1,000 కోణాలు ఉంటాయి. అయినా ప్రతిదాన్ని పసిగట్టి తెలుసుకున్నప్పుడే అజ్ఞానం నీ నుంచి తొలగిపోద్ది, లేకపోతే అది కూడా సహజీవనం చేస్తుంది. కాబట్టి గమనించాలి. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు పరలోకమందు అభిషేకించబడ్డారు. దేవుడిలో 3 తత్వాలు ఉంటాయి. ఆ 3 తత్వాలు మానవుడిని బట్టి ఆ దేవదేవుడు మనుషులమైన మన జ్ఞానం చాలదు కానీ దేవుడు అనేవారు ఎందుకు 3 రూపాలు దాల్చారు అనే ఆలోచన చేయడానికి మానవుడికి అసలు ఆలోచనే లేదు, జ్ఞానం సరిపోదు. ఆ మహా గొప్ప దీన్ని పండితులు ఏమని చెప్తారంటే, ఒక రౌండ్ సర్కిల్ చుడతారు, దానికి 3 భాగాలు చేస్తారు, 120 degrees ఒక్కొక్క భాగానికి. ఆ 120 degrees లో ఒక్కొక్క దానిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ 3. దేవుడు ఒక్కడే, ఆయన 3 తత్వాలు దాల్చాడు. కుమారుడు ఆయన అవ్వడానికి, ఈ లోకానికి చరమగీతం పాడటానికి, అనగా ఒకటి మానవుడికి రక్షణ ఇచ్చి రక్షణలో నుంచి దుర్మార్గంలో పాపంలో మనుషులను నశింప చేయకుండా ఒక్క అవకాశం ఇచ్చి అవకాశముల నుండి సంఘాన్ని నిర్మాణం చేయటానికి క్రీస్తు యేసు ప్రభులు వారు కృపగా సత్యముగా మానవ లోకానికి వచ్చారు. స్తోత్ర. ఒక్క అవకాశమే ఇది, దీంతో తీసేస్తారు దేవుడు ఈ లోకాన్ని. అంటే ఈ అవకాశంతో యేసు ప్రభు అనే ఒక్క నామంతో ఈ లోకం తీసివేయబడుతుంది. అది కావాలి అంటే మీరు ప్రకటన గ్రంథం చదువుకోవాలి. ఇప్పుడు చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. ఏంటది? ప్రకటన గ్రంథ సంభవాలు. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అనే ఏవో కొత్త ఏర్పడతాయి. ఇప్పుడున్న ఈ భూమి, ఈ ఆకాశానికి యేసు ప్రభు కౌంటుడవును. ఆయన ఈ భూమి మీద పుట్టినప్పుడు అక్కడ నొక్కి ఇక్కడికి వచ్చారు. స్తోత్రం. పరలోకంలో ఆ మిషన్ నొక్కి భూమి మీదకి ఆయన వచ్చారండి. ఒక స్టాప్ వాచ్ నొక్కి, ఒక కౌంటుడవును బెల్ నొక్కి వచ్చారు ఆయన. ఏమిటి అంటే, ఇదిగో నేను ఏర్పాటు చేసిన సమయంలో ప్రజలు ఎందరైతే నా యొక్క రక్షణ సువార్తను విని దానికి విధేయత చూపి లోబడి అంగీకరిస్తారు, నమ్ముకుంటారు, అటు వారందరినీ సంరక్షించి, ఎందరైతే ఈ యొక్క సువార్తను దుర్వినియోగం చేసుకుంటారో అక్కడ ఈ సృష్టికి ముగింపు అనే దాన్ని పలకడానికి విధేయత చూపిన వారితో ఆయన తన యొక్క ప్రేమను, ఆయన జ్ఞానాన్ని, అందులో ఉన్న సంపూర్ణతను విధేయత చూపిన వారికి సంపూర్ణంగా నేర్పడానికి ఇష్టపడి అది ఆ కార్యాన్ని ఆయన జరిగించచ్చు. విధేయత చూపినటువంటి ప్రజలతో ఈ లోకానికి ముగింపు ఎలా చేయాలి అనేది ఆయన సంకల్పించినటువంటి సంకల్పం. స్తోత్రం. అదే ప్రకటన గ్రంథ సారాంశం. ప్రకటన గ్రంథంలో సంఘం అని ఒకటి ఉంటుంది. తర్వాత ప్రపంచ కాలజ్ఞానం అని 2వ మాట మనం చదువుకుంటాం. ఈ ప్రపంచ కాలజ్ఞానం క్రైస్తవుడు దేవుని బిడ్డలకు మాత్రమే, మనకు మాత్రమే తెలుసు, లోకానికి తెలియదు కదా. స్తోత్రం. అయితే ఆ ప్రకటన గ్రంథంలో సంఘం అనేది నేను, నువ్వు. ఆ సంఘంలో మనం విధేయత చూపడం వలన ప్రభు మనల్ని ఉంచారు. ఈ అవిధేయతతో ఉన్న సర్వ ప్రపంచాన్ని ముగింపు దశకి ప్రభు తీసుకుని వస్తారు. ప్రపంచానికి ముగింపు అవిధేయులైన ప్రజలు మూలం. ముగింపుకి ఎవరైతే దేవుని వాక్యాన్ని దుర్వినియోగం పరుస్తారో, దేవుడి సువార్తకు ఎదురు తిరుగుతారు. ఒక మాట చూడండి, మీరు వార్తలు చూస్తూ ఉన్నారు, సమాజాన్ని చదువుతూ ఉన్నారు. క్రైస్తవ్యానికి లోకం ఎంత అడ్డం తిరిగిద్ది, ఎదురు తిరిగిద్ది అని అంటే, ప్రభు యొక్క వాక్యాలు నెరవేర్చబడే కాలాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. 666 ముద్ర చాలా సమీపంగా ఉంది అనేది కొంచెం గమనించండి. ఇంకా చాలా సంభవాలు జరుగుతాయి. గవర్నమెంట్ క్రైస్తవుల్ని హింసిస్తుంది, బాధ పెడతారు. పైన బీజేపీ గవర్నమెంట్ ఉండి ఇలా హైందత్వం అనేది ఒక మన దేశాన్ని శాంపిల్గా తీసుకుని ప్రపంచాన్ని చూడండి. దాంట్లో నుంచి
మన దేశాన్ని శాంపిల్గా తీసుకుని లోకాన్ని చూడాలి. అంటే దేవ విరోధి అధికారం, యేసు ప్రభు నామాన్ని సంపూర్ణంగా ఎదిరించగలిగిన శక్తి కలిగిన వాడు అధికారంలో ఉంటే అదే దేవుని రాకడకు సూచన, యేసుక్రీస్తు రాకడకు సూచన. దేవునికి స్తోత్ర. ఇది మన దేశంలోనే కాదు, ప్రపంచం అంతా. మోడీ గారు అంటాడు, ఒరేయ్ నేనేం చేశాను రా అంటాడు. నువ్వేం చేయలేదు ఆయన, కానీ నువ్వు చేసేదంతా ఇలాగే ఉండిద్ది. కాదు అని నువ్వు అంటావు, కానీ అదే చేస్తావు. కారణం నీ కాళ్ళ కింద ఉంది అది. దేవునికి స్తోత్రం. అంటే నిన్ను నిలబెట్టింది ఏదో, దాని మాట నువ్వు వినాలి కదా. నిన్ను ఏది నిలబెట్టిందో దాని మాట వింటావు. ఆయన ఏమి నిలబెట్టింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇటువంటి వస్తూ ఉంటాయి 666 ముద్రలని. ఇది చాలా భయంకరం. రాబోయే రోజుల్లో క్రైస్తవులకు ఎన్నో హింసలు చూస్తాం. అయితే జ్ఞానంతో వివేకంతో ఉండాలి. ఇప్పుడు కలియాబులియంగా లోకంలో తిరుగుతా ఉన్నామే, ఈ ప్రవర్తన ఏం చేసిందో తెలుసా? రేపు వద్దున పాస్ట్ కరెక్ట్గా చెబుతాడు, టెక్స్ వచ్చినాడు, నీకేం తెలుసు? 666 లేదు, 777 లేదు, ఏదోటి. ఆ గవర్నమెంట్ ఏమాట చెబితే నష్టం ఏదో చిన్న బియ్యం గింజ పెడతారంటమ్మా, చేతిలో ఏదో బియ్యం గింజ పెడతారంట, రేషన్ కార్డు మీద ఏదో మొదలు ఉండాలంట. మొత్తానికి గవర్నమెంట్ ఏ మాట అయితే చెబుతుందో తన మాట విన్న వాళ్ళకి రేషన్ ఇచ్చిద్దంట, కావాల్సిన వనరు వస్తుంది ఇస్తారట, ఇక మిగతా వాళ్ళకి ఎవరంటమ్మా. ఆ పార్టీ గారికి చెబుతుంది, నీకేం తెలుసు? బతకల్లా కదా. మనం అందరం తెచ్చిస్తుంటేనే ఆయన బతుకుతుంది. మనం బతకాలంటే ఏం చేద్దాం? వాక్యం ఏం చెప్తా ఉంటే పూర్తిగా ఈయన మందిరానికి వచ్చాం. మనం వాక్యం ఏం చెప్తా ఉంటే అంత ఈయన లోబడి ఆయన భక్తి చేస్తున్నామా? నీకేం తెలుసా తల్లి అని చెప్పి అందులోనికి దూరిపోయే ప్రమాదం. గుర్తించి గ్రహించి వివేకంతో జ్ఞానంతో ప్రభు యొక్క సంగతులను తెలుసుకోవాలి. తెలుసుకుంటూ దైవవాక్య ధ్యానంగా ప్రభు మాటలు ముద్రించుకోవాలి హృదయం. స్తోత్ర. మనస్సులలో ప్రభువును గుర్చిన జ్ఞానాన్ని కలిగి ఉండాలి, సంపాదించుకోవాలి. కాబట్టి యేసు ప్రభు పరలోకమందే ఏర్పాటు చేయబడిన వారు నీకోసం నా కోసం. ఎందుకోసం ఆయన వచ్చారు? పరలోకమందు ఏర్పాటు చేయబడిన వారు. ఎందుకోసం ఏర్పాటు చేశారు? ఈ లోకంలో ఏమైనా కొంచెమంతా మనకి సహజంగా ఎక్కడైనా కొంచెం సరగా దొరికితే అక్కడే సైతాన్ని కూడా దూరేస్తాడు. అది పాస్టర్ గారికి తెలుసు, ఇంకెవరికి తెలియదు. దేవునికి స్తోత్ర. ఎక్కడ కొంచెం సరగా ఉంటే అక్కడ దూరే సైతాన్. స్తోత్ర. అంటే విశ్వాసిలోనే, విశ్వాసి సైతాన్ గారు నేను చెప్పేది. సేవకుడైనా విశ్వాసి అయినా ఎక్కడ సరగా ఉంటే అక్కడ దూరతాడట. ఎక్కడ సరగా ఉండదో అక్కడ వాడు పని చేయడు. స్తోత్రం. సరే, యేసు ప్రభు నా కొరకు నీ కొరకు ఏర్పాటు చేయబడి, పరలోకమందే ఏర్పాటు చేయబడి ఈ లోకానికి వచ్చిన దేవదేవుడు. యెషయా గ్రంథం ఆయనను గురించి అంటుంది, ఈయన ఆదుకును సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు. ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు యేసయ్యని. ఒక సేవకుణ్ణి ఎంచుకోవటంలో, ఏర్పాటు చేయడంలో విశేషం కొంచెం అండి, ప్రత్యేకత కొంచెమే. కానీ యేసు ప్రభుని ఏర్పాటు చేయడంలో గొప్ప సంకల్పం ఉంది. అది పరలోకం దేవదూతలే సంతోషించి ఆనందించే గొప్ప విషయం. స్తోత్రం చెప్పండి. భూమి మీద ఆయన 40 రోజులు ఉపవాసం ఉంటే దూతగణమంతా దిగొచ్చి ఆయన దగ్గరికి స్తోత్రం చేసింది. అడవిలో ఉండే పశువులు సమస్తమైన యేసు ప్రభు దగ్గరికి వచ్చి నమస్కారం చేసేయండి. ఎక్కడన్నా పశువులు మన మాటింటాయా? భూమి మీద 2 సార్లు ఉన్నాయి. ఎక్కడా టెక్స్ వచ్చినాడు ఇదే చెప్పి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భూమి మీద సమస్త పశువులు మానవుడికి 2 సార్లు ఉన్నాయన్నమాట. ఒకటి స్తోత్రం. హల్లెలూయా. తెలుసుకోండిలే, నన్ను తిక్కలోడు అనమాకండి. మిమ్మల్ని 7 సార్లు తిక్కలోడు అని అంటారు నా వెనకాల ఏర్పాటు చేయబడిన వారైతే. దేవునికి స్తోత్రం. నన్ను అంటేనే దేవునికి స్తోత్రం. ఒకటి, ఆదాము గారి దగ్గరికి ప్రభువు సమస్తమైనటువంటి పశు సంపదను రప్పించి వాటికి పేర్లు పెట్టరా నాన్న అని చెప్పి అన్నప్పుడు, యేసు ప్రభు దగ్గరికి సమస్తమైన అరణ్యములో ఉండేటువంటి పశువులు
సమస్త జీవరాశి ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో సంతోషించాయి. స్తోత్రం చెప్పండి. ఆయనతో సంతోషించినట్లుగా ఈ భూమి మీద ఎవరితో కూడా అలా ఉండలేదు అని చెప్పడానికి ఈ మాటలు మీరు వింటూ ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువుతో ఈ సమస్త లోకములో ఉన్నటువంటి విషయాలు సంతోషించేయండి. ఒక్క మాట చెప్తున్నారు ఏనండి, మానవుడు తప్ప ఆయన మాట అందరూ విన్నారు. మానవుడు ఒక్కడే యేసయ్య మాట వినలా. స్తోత్రం చెప్పు. మనిషి తప్ప సమస్త సృష్టి యేసయ్య మాట విన్నది. ఆకాశం ఏంది, భూమి ఏంది. అయితే మానవుల్లో కూడా విన్నారు. వారు ఎవరు అంటే ఇదిగో గుళ్ళో ఉంది మనమే. నేను నువ్వు ఏర్పాటు చేయబడిన వారు, ప్రత్యేకించబడిన